మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మళ్ళీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం పరిస్థితులు ఏందో మా ప్రతినిధి దేవేందర్ అడిగి తెలుసుకుందాం. దేవేందర్, ప్రస్తుతం మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే వాతావరణం కొంత మందకొడిగా, అంటే చలి తీవ్రత పెరిగినందువల్ల ఓటర్లు కూడా కొంత మందకొడిగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నట్టు సందర్భాలు కనబడుతోన్నాయి. ఎక్కడ చూస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ప్రస్తుతం చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పరిస్థితులు ఏంది? ఉదయం నుంచి బారులు తిరారా? ప్రస్తుతం పరిస్థితులు తాజా అప్డేట్ ఏంది అక్కడ? ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మూడో విడత ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ సజావుగా కొనసాగుతుంది. సో ఉదయం నుంచి కూడా కొంత చలి తీవ్రత, మంచు కారణంగా కూడా ఓటర్లు ఒక్కొక్కరిగా కొంత ఆలస్యంగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. సో ఇక్కడ బారులు తీరిన పరిస్థితులు ఏవి ఇక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా చలి తీవ్రత ఉండడం వల్ల కూడా ఓటర్లు కొంత పోలింగ్ పర్సంటేజ్ అనేది కొంత మందకొడిగా సాగుతుంది. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలోని పోలింగ్ స్టేషన్ వద్ద మనం ఒక్కసారిగా ఆ విజువల్స్ చూసుకోవచ్చు. ఓటర్లు ఎక్కడ కూడా ఎక్కువ శాతంలో వచ్చి ఓట్లు వేసేందుకు సుముఖత చూపించే పరిస్థితి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చలికాలం కాబట్టి ఆ చలి ఎక్కువగా ఉంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఇటు ఓటింగ్ కూడా కొంత మందకొడిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాటు చేశారు. దాదాపు 191 గ్రామ పంచాయతీలు, అలాగే 1742 వార్డులకు మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడతలో 9 వార్డులు, అలాగే ఒక్క గ్రామ పంచాయతీ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. సో అదే విధంగా 22 గ్రామ పంచాయతీలు, అలాగే 361 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. సో మిగిలిన 168 గ్రామ పంచాయతీలు, అలాగే 485 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1372 వార్డు స్థానాలకు 3369 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలకు 2091 బ్యాలెట్ బాక్సులు, 2092 పోలింగ్ అధికారులు, అలాగే 2630 మంది ఓట్లను పూర్తిగా ఎన్నికల అధికారులు సిద్ధం చేసిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. సో మూడో విడత ఎన్నికలకు సంబంధించి దాదాపు 31 లొకేషన్స్ లో 318 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు అయితే ఇప్పటికే ఎన్నికల అధికారులు గుర్తించారు. సో ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించి పూర్తిగా సీసీ కెమెరాలు, అలాగే వెబ్ కాస్టింగ్ కూడా పూర్తిగా ఏర్పాటు చేసి క్షణక్షణం ఆ సమస్యాత్మక పోలింగ్ సెంటర్ లో ఆ పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో కూడా పూర్తిగా అధికారులు పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితిని ఇటు మనం ఖమ్మం జిల్లాలో చూసుకోవచ్చు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా దాదాపు 156 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. సో అక్కడ కూడా ఒక 10 గ్రామ పంచాయతీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన గ్రామాలకి ఎన్నికలు ఈ రోజు జరుగుతున్న పరిస్థితిని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2,44,280 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 1,18,900 మంది పురుషులు, అలాగే 1,25,380 మంది మహిళలు ఉన్నారు. 3 ఇతర ఓటర్లు ఉన్నారు. సో మొదటి విడత పోలింగ్ కూడా దాదాపు 90 నుంచి 91% అయితే పోలింగ్ అయితే నమోదైంది. సో రెండవ విడత ఎన్నికల్లో పూర్తిగా అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థులు అయితే ఎక్కువగా విజయం సాధించిన పరిస్థితిని మనం ఒకటి చూసుకోవచ్చు. ఇక రెండో విడత ఎన్నికల్లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఏర్పడింది. అత్యధిక మేజర్ స్థానాలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. కానీ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పాలి. సో కొన్ని మేజర్ పంచాయతీల్లో కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు. ఈ రోజు మూడో విడత ఎన్నికలు ఇటు సజావుగా సాగుతున్న క్రమంలో అటు భద్రాద్రి కొత్తగూడెం నుంచి కూడా కొంత మావోయిస్టు ఎఫెక్టెడ్ ఏరియా కూడా చాలా ఉన్నాయి. ఆ మావోయిస్టు ఎఫెక్టెడ్ ఏరియా అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ లో ఉన్న ఒక పోలింగ్ కేంద్రంలో దాదాపు 168 మంది ఆ ఓట్లు, వారి ఓటు హక్కును సజావుగా వినియోగించుకునేందుకు పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేస్తామని అటు కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 468 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ పోలింగ్ కేంద్రాల్లో కూడా గట్టి పోలీసు భద్రతను కూడా కట్టుదిట్టం చేసిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి కూడా 1 గంట వరకు పోలింగ్ నడుస్తుంది. 1 గంట లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాల గేటు లోపల ఉన్నారో వారు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. 1 గంట దాటిన తర్వాత కూడా పూర్తిగా అధికారులు పోలింగ్ కేంద్రాల గేట్లు కూడా మూసివేసిన పరిస్థితి కనబడుతోంది. ఇటు మూడో విడత ఎన్నికలకు సంబంధించి అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వస్తే అటు 7 మండలాలు ఉన్నాయి. దాదాపు 154 పంచాయతీ, ఒక పర్టికులర్ గా అటు 7 మండలాలు, ఇటు 7 మండలాలు ఉన్నాయి. సో ఈ 7 మండలాల్లో ఖమ్మం జిల్లాకు సంబంధించి సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో 5 మండలాల్లో, అలాగే వైరా అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి 2 మండలాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వస్తే మండలంలో ఖచ్చితంగా 10 వార్డులు, అలాగే ఒక సర్పంచ్ స్థానాన్ని కూడా పూర్తిగా
ఎన్నికలు ఆగిపోయాయి. ఎందుకంటే ఆ కోర్టు కేసులు పెండింగ్ లో ఉండడం వల్ల ఒక సర్పంచ్ స్థానానికి అలాగే 10 వార్డులు కూడా ఎన్నికలుగా పూర్తిగా ఆగిపోయాయని చెప్పేసి ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని కూడా మనకు గతంలోనే చెప్పారు. కాబట్టి ఆ మిగతా ఆ సర్పంచ్ స్థానాలకు వార్డు స్థానాలకు దాదాపు 331 సర్పంచ్ స్థానాలు అయితే ఈ మూడో విడతలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు పోలింగ్ జరుగుతున్న పరిస్థితిని కనబడుతోంది. సో పోలింగ్ ఇప్పుడిప్పుడే పోలింగ్ పర్సంటేజ్ కూడా ఇప్పుడిప్పుడే పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చలి వీడిపోయి ఎండ బయటకు వస్తున్న క్రమంగా ఓటర్లంతా కూడా ఒక్కొక్కరు క్రమేణా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఆ ప్రజాస్వామ్యంలో ఒక వాళ్లకు ఇచ్చిన ఆయుధం ఓటు, ఆ ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా ఈ ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. రహీం. రైట్ దేవేందర్, రైట్, థ్యాంక్ యూ.